హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఏంటి ఇక్కడ బట్టలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది జెంట్స్ బట్టలు. ఇవి నా కొడుకువండి. వాడివి ఇక ఐరన్ చేపించి పెడుతున్నాను. అంటే వాడు 2 డేస్లో వస్తాడన్నమాట. అంటే రేపులే ఎల్లుండి వస్తాడు. వాడు వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని బట్టలు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఇక అవి అప్పుడు ఐరన్ చేయించి పెట్టినానమాట. వాడు వచ్చేటప్పుడు ఐరన్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు చేసి పెడితే నలిగిపోతాయి. ఇక 1 ఇయర్ అవుతుంది కదా, వాడు 1 ఇయర్కి అలా వస్తాడు. సో అందుకే ఇప్పుడైతే 14 మంత్స్ అవుతుందన్నమాట వాడు వచ్చి. అంటే 1 ఇయర్ కన్నా పైన 14 నెలలు అవుతుంది. సో ఇప్పుడు వస్తున్నాడు, అందుకే వాటిని ఐరన్ చేసి పెడుతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాడొచ్చే రోజు అన్నమాట ఇది. ఇంకా రాలేదు, వస్తాడు. ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్లో వస్తాడు. సో వాడి కోసమని ఇక వంట చేస్తున్నాను. ఇక్కడ నా కొడుకు వస్తున్నాడని నా కొడుకు కోసం ఏం స్పెషల్ వంట చేశానో చూడండి. ఈరోజు రసం చేస్తున్నాను అన్నమాట. అదేంటి, చికెన్ మటన్ ఫిష్ ఏదో చేస్తారు కదా అనుకుండా ప్రతిసారి చికెన్ ఏదో ఒకటి చేసేవాళ్ళము. చికెన్ రొయ్యలు తెచ్చేస్తాడు వాళ్ళ నాన్న. వాడు వస్తున్నాడు అంటేనే ముందుగా తీసుకొచ్చి పెట్టేస్తాడనమాట. కానీ ఈసారి నిదానంగా తెచ్చుకోవచ్చులేనని ఇక ఈ రసం అంటే ఇష్టము. ఏం చేయాలా అనుకున్నా. ఇంకా అది ఇందాక నల్లగా కనిపించింది కదా, ఇదిగోండి. ఇప్పుడు లైట్ వేసాను, అంటే ఫోన్లో ఫ్లాష్ వేసాను చూడండి. మాడకూడదు అన్నమాట మసాలా. ఎందుకు చెప్పలేదు కదా. ఫస్ట్ గోంగూర అలా చేసేద్దాం అనుకున్నా, ఇష్టంగా తింటాడని. గోంగూర పుల్లగూర. కానీ మళ్ళీ గోంగూర మొన్న ఈ మధ్య వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడి నుంచి వెళ్తూ తీసుకువెళ్ళాడు పచ్చడి. దాంతో తిన్నాడు. వాడికి రసం అన్నా కానీ మహా ఇష్టం. సెకండ్ టైం, ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం టీ. మామూలుగా రసం టమోటాలు ఆయిల్లో ఫ్రై చేస్తే తెల్లనవసరం లేదు, కానీ పచ్చివే మిక్సీ పట్టేశాను, అందుకే ఇలా కొంచెం తెల్లాలి. యాక్చువల్లీ రసం తెల్లనీయకూడదు అంటారు కదా, కానీ కొంచెం తెల్లాలండి ఇవి. ఎందుకంటే టమోటాలు కొంచెం పచ్చివే వేసాను, మిక్సీ పట్టేసాను అన్నమాట. టమోటాలు గట్టిగా ఉంటాయి, అవి నేను చేత్తో నలపలేక ఇలా మిక్సీ పట్టేస్తాను అన్నమాట. కొంచెం తెల్లనివ్వాలి, ఎక్కువసేపు కాదు. ఎందుకంటే టమోటాలు పచ్చిగా ఉంటాయి కదా, అందుకోసము. నా కొడుక్కి రసం అన్నా కానీ చాలా ఇష్టం అండి. కానీ ఆ రసంతో పాటు ఇంకొకటి చేస్తానన్నమాట. ఇప్పుడు వాడికి అమితమైన ఇష్టం. అది ఏంటంటే ఉప్పు చేపలు అన్నమాట. ఇవంటి ఉప్పు చేపలు. యాక్చువల్లీ ఇవి నేను నిన్న ఫ్రై చేసుకుందాం అనుకున్నా. నిన్న కొంచెము ఆకుకూర ఉండింది, ఆకుకూర పుల్లకూర ఫ్రై చేసుకుందాం అనుకున్నా. కానీ సడన్గా నా కొడుకు గుర్తొచ్చేసాడు. అంటే నా కొడుకు రేపు వస్తున్నాడు కదా, వాడికి ఇష్టం కదా ఇవంటేనని. అందులోనూ అయిపోవచ్చేసాయి లాస్ట్ ఇవి. సో వాడి కోసమని ఈరోజు ఇవి ఫ్రై చేస్తా. అలాగే కాకరకాయ ఫ్రై కూడా అండి. అన్ని ముక్కలు ఫ్రై చేసేస్తా. కొంచెం పెద్ద ముక్కలన్నీ వాడికి, తోక ముక్కలన్నీ నాకు. ఏంటమ్మా వీటికి ఎంత బిల్డప్ ఇస్తున్నావా నువ్వు అంటారా? అంటే రసము అలాగే ఉప్పు చేప. అసలు రసంలో ఉప్పు చేప ఏమైనా బాగుంటుందా కాంబినేషన్ అంటారా? అంటే నాకు తెలుసు రసంలో ఉప్పు చేప తిన్నట్టుండదు, అసలు తినేదానికి కూడా మంచిగా ఉండదు. పచ్చట్లోనూ అలాగే గోంగూర పుల్లగూరలోనూ అలాగే వంకాయ బజ్జీలోనూ పప్పులోనూ మంచిగా ఉంటుంది. సో రసం అంతగా బాగోదు. వాటితో పాటు కాకరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే వాడికి ఉప్పు చేపలు అన్నా కానీ ఇష్టం అండి. ఆ తాటాకు చేపలు అంటే ఒక్కొక్కసారి భలే తింటాడన్నమాట. అందుకే రసం కూడా మంచిగా ఇష్టం. అందుకే ఇవి చేస్తున్నా. వాడు తిని ఏం చెప్తాడో చెప్తాను మీకు, అది కూడా చూస్తూనే ఉండండి బ్లాగు.
అలాగే కాకరకాయ అన్నా కానీ ఇష్టమే. కొంతమంది పిల్లలు కాకరకాయ తినరు కదా, చేదుగా ఉంటుందని. కానీ మేమైతే అందరం బాగానే తింటామండి కాకరకాయ కూడా. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. అంటే ఇది నాకు కూడా తెలీదు, తర్వాత తెలుసుకున్నా. అంటే చేపలు ఫ్రై చేసేటప్పుడు మనము ఆయిల్ కొంచెం వేడెక్కినాక వేసామనుకోండి, చేపలు విరిగిపోకుండా వస్తాయన్నమాట ఇలా ఫ్రై చేసినప్పుడు. అదే పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేయగానే చేపలు వేసామనుకోండి, కడిగిన చేపలు, అప్పుడు అవి పొడి పొడి అయిపోతాయండి. సో అలా కాకుండా ఇలా వేడెక్కనిచ్చి చేపలు వేస్తే విరిగిపోకుండా అలా వస్తాయి అన్నమాట. ఈ టిప్ అయితే నాకు కూడా తెలీదు. ఒకసారి మా బుజ్జి వాళ్ళ అత్త చెప్పిందన్నమాట. ఇలా పొయ్యి మీద బాండల్లో ఆయిల్ వేయగానే వేసేస్తే చేపలు విరిగిపోతాయమ్మా, కొంచెం వేడెక్కినాక వేస్తే మంచిగా వస్తాయని చెప్పింది. అది నిజమేనండి, నేనైతే ట్రై చేశాను. అలా తెలియకపోతే తెలుసుకోండి ఎవరైనా. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసారనుకోండి, విరగవన్నమాట. మొన్న ఈ మధ్య ఒకసారి ట్రై చేసా, అప్పుడు తెలుసు నాకు ఆ టిప్పు, అప్పటికి కూడా తెలుసు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసి పోవని, కానీ నేను త్వరగా వేసాను అనమాట. అంటే త్వరగా అయిపోవాలి ఉండలేక ఆయిల్ వేడెక్కిందాక. సో ఇప్పుడైతే మంచిగా ఆయిల్ వేడికిన తర్వాత వేసాను, బాగా వచ్చాయండి, విరిగిపోలేదు. చూసారా, అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది అనుకుంటారేమో, అట్లా ఆయిల్ తక్కువ వేసినా కానీ వర్కౌట్ అవుతుంది ఆ టిప్పు. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది, యాక్చువల్లీ నేను అట్లా ఆయిల్ ఎక్కువ వేయను మామూలుగా. సో విరిగిపోకుండా వచ్చాయి అన్నమాట. అలా మంచి ముక్కలన్నీ నా కొడుకు, ఇలా తోక ముక్కలు నాకు మాలస్కు కొంచెం. కాకరకాయలు మాత్రం ఇంతేసిలా ఉన్నాయండి. మొన్న మార్కెట్లో తెచ్చానని చెప్పాను కదా, పెద్దవి ఫ్రెష్గా అప్పటికప్పటికే ఎక్కువ అమ్మేస్తున్నారు, ఎక్కువ కాసినట్టున్నాయి. ఇంతేసిలా కాకరకాయలు అన్నమాట. మట్టి బాగుందన్నమాట, ఎక్కువ చుట్టేసుకుంది, వర్షం కదా ఇప్పుడు బురదలో. ఇలా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి కొంచెం చేదు పోద్దండి. అంటే మరీ ఎక్కువ చేదుగా అనిపిస్తాయి కదా, కొద్దిసేపు ఇలాగే ఉంచేసేయాలి. ఇలా ఉంచేసి తర్వాత పిండేసేయాలన్నమాట. ఇలాగే ఉంచేస్తా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచేసారనుకోండి, కొంచెం ఎక్కువ తగ్గిపోద్ది చేదు నిజంగానే. అలా అని పూర్తిగా తగ్గదు. చేదుకున్నా మేము తినేస్తాంలే కాకరకాయలు, మాకు ఇష్టమే అందరికీ. నా కొడుకు కూడా బాగా ఇష్టం కాకరకాయ ఫ్రై అన్నా కానీ. కొంతమంది తినరు కదా, చేదు ఉంటుందని. మాకైతే అలా ఏం లేదు, అందరం తింటాము. ఇక్కడ కాకరకాయలు కట్ చేసిన కదా ఫ్రై చేద్దామని, కానీ ఇవి ఫ్రై చేయడం లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చేప ఫ్రై చేశాను కదా, నాకు తెలిసి ఆ చేప ముక్కే తింటాడేమో, ఈ కాకరకాయ ఫ్రై చేసినా కానీ తినడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకే లంచ్లోకి మాత్రమే, మళ్ళీ రాత్రికి ఇడ్లీ పెడతాను. వాడికి ఇడ్లీ అన్న ఇష్టమే అన్నమాట, ఇడ్లీ చట్నీ బాగా తింటాడు. అందుకోసం అవసరం లేదులే అని చెప్పేసి ఈ కాకరకాయ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. అదిగో అక్కడ చేపలు ఫ్రై చేశాను కదా, చూడండి ఎలా వచ్చాయో, బాగా వచ్చాయి కదా ఇరక్కుంటా. ఇక్కడ నా కొడుకు అయితే వచ్చేసాడండి. నేను వీడియో తీస్తానని ముఖం దాచుకొని వచ్చేసాడనమాట. ఇదిగోండి రాగానే స్నానం చేసేసి వాడి బట్టలే ఉతికేస్తున్నాయి. ఇక్కడ ఇప్పేసిన బట్టలు, అలాగే ఇంకొన్ని టీషర్ట్లు కూడా ఉంటే అవన్నీ ఉతికేస్తున్నాను. ఆల్రెడీ మా ఇద్దరు బట్టలు అయితే నేను పొద్దున్నే ఉతికేసాను, నావి మా అలక్స్వి. వాడు రాగానే వాడి బట్టలు కూడా ఉతికేస్తున్నాను అన్నమాట. నాకు బట్టలు ఉండకూడదండి, బట్టలు అప్పటికప్పటికి ఉతికేయాలి, మళ్ళీ ఎక్కువ అవుతాయేమో రేపటికి అనే ఒక ఇది ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువ అయితే నేను ఉతకలేనండి, అందుకోసం బట్టలు రోజు ఉతికేస్తాను అన్నమాట. అందుకే మా వాడి బట్టలు కూడా రాగానే అప్పటికప్పటికే ఉతికేస్తున్నాను. మళ్ళీ రేపటికి అనుకోండి, రేపటికి ఇంకాస్త ఎక్కువ అవుతాయి. అన్నం తినేస్తున్నా నేను, ఇది నా కొడుకు తినేసాడు. ఇలా రసం పోసుకొని తినేస్తామండి. కాకరకాయ ఫ్రై చేయలేదండో, పెట్టేసా కట్ చేసి ఫ్రిడ్జ్లో. ఇక్కడ నా కొడుకు అయితే తినేసాడు. అంటే వాడికి రసము అలాగే ఉప్పు చేప ఫ్రై అయినా ఇష్టం అని చెప్పాను కదా, వాడు తిన్నాక ఏమన్నాడో చెప్తాను అన్నాను కదా. వాడు ఏమన్నాడో తెలుసా అండి, ఇదిగో వాడికైతే 3-4 ముక్కలు ఉప్పు చేపలు పెద్దవి పెట్టాను, కానీ వాడు ఒకటే తిన్నాడు. కొంచెం అన్నం తిని ఒక ముక్క తిన్నాడనమాట. వాడు తినేటప్పుడు ఏమన్నాడో తెలుసా, మా ఎవరైనా రసం లేక ఉప్పు చేప చేస్తారమ్మా, కాకరకాయ ఫ్రైయో లేదా చిక్కుడుకాయ ఫ్రైయో చేస్తారు, అంటే గోరు చిక్కుడు ఫ్రై అన్న ఇష్టం అండి వాడికి.
పప్పులేకైతే ఉప్పు చేప బాగుంటుందమ్మా, కాకరకాయ ఫ్రై కానీ అలాగే గోరుచిక్కుడు ఫ్రై కానీ అయితే రసం లేక మంచిగా ఉంటాయి అన్నాడు. కానీ ఒక్కొక్కసారి ఆ రెండు కూడా తింటాడండి, అంటే ఉప్పు చేప రసం ఉన్నా కానీ తింటాడు. కానీ అలా తింటాడేమో అనుకున్నా, తిన్నాడు. ఒక ముక్కే తిన్నాడండి, పెద్ద ముక్కలు కదా, 4 ముక్కలు పెట్టాను కానీ ఒకటే తిన్నాడు, మిగతా తినలేదన్నమాట. సరే మళ్ళీ తింటాడేమోనని చెప్పి ఆ పెద్ద ముక్కలు ఎత్తి పెట్టేసి నేను కొంచెం చిన్న ముక్కలు ఉన్నట్టు తిన్నాను. ఇక్కడ ఈవినింగ్ టైం అన్నమాట. ఇదిగో నా కొడుకేమో కాఫీ, నాకేమో పొద్దునవే ఉన్నాయి టీ కొన్ని, అవి తాగేస్తున్నా. ఎందుకంటే వాడు పెద్దగా టీ అంటే తాగుతాడు ఎప్పుడో ఏంటో, కాఫీ లవర్ వాడు, వాడికి కాఫీ అంటే ఇష్టము. సో వాడి కోసం అన్న కాఫీ అన్నమాట. టీ ఎప్పుడో లేండి తాగేది, కాఫీ చాలా ఇష్టంగా తాగుతాడు. సో వాడికి టీ, సారీ నాకు టీ, వాడికి కాఫీ. ఇది కాఫీ నా కొడుక్కి, ఇది టీ నాకు. టీ టైం, నాది టీ, మా కొడుకుది కాఫీ. వీడు కాఫీ లవర్ వీడు. నేను కూడా తాగుతాను కాఫీ మామూలుగా ఎప్పుడైనా అప్పుడప్పుడు. చూడు సిగ్గుపడిపోతున్నాడు మా కొడుకు, మోహమాడు వీడియోలో కనబడాలంటే. నేను మాట్లాడుతుంటే నువ్వు ఆపమా అంటున్నాడు. ఫ్యాను చల్లారిపోతాయినా. ఈ 7 వరకు లేపియాల కటింగ్. టీ తాగుతాడు, అల్లం టీ అప్పుడప్పుడు, కానీ కాఫీ ఎక్కువ ఇష్టం. మా అలక్సకు కూడా అంతే. ఇక్కడ నేను వాడిని మాట్లాడిద్దామని ఏమేమో మాట్లాడుతున్నాను. అలాగైనా నీకు టీ అంటే ఇష్టం కదా, అవంటే ఇష్టం కదా, నువ్వు అల్లం టీ తాగుతావు కదా అని అంటున్నాను. అంటే నాకు తెలుసు వాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా మాత్రమే అల్లం టీ తాగుతాడు, కానీ కాఫీ ఇష్టంగా తాగుతాడు నాకు తెలుసు. కానీ అలాగైనా మాట్లాడిద్దామని చెప్తున్నాను. అప్పటికి అంటున్నాడు, నువ్వు పెట్టబాక వీడియోలో నేను డిలీట్ చేసేస్తా అంటున్నాడు. ఏం కాదులేరా అయ్యా, పెడితే ఏమవుతుంది అని నేను చెప్తున్నాను అన్నమాట. ఇక్కడేమో ఇడ్లీ పిండి ఇంట్లో వేసి చాలా రోజులైందండి. అంటే ఈ మధ్య అప్పుడప్పుడు అన్నం తినేస్తున్నాము, లేదా ఎప్పుడైనా చపాతీ చేసుకుంటున్నాము. ఇలా ఎప్పుడైనా దోశ పిండి బయట తెచ్చి దోశలు పోసుకుంటున్నాము. ఇలా ఇడ్లీ పిండి వేసి చాలా రోజులైంది. ఇడ్లీ పిండి అంటే రవ్వనే, కానీ మినపప్పు నానబెట్టి ఇలా ఇడ్లీ పిండి తయారు చేసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ నా కొడుకు కూడా వచ్చాడు కదా, వాడికి కూడా ఇడ్లీ అంటే ఇష్టము. ఇడ్లీ ఇష్టంగానే తింటాడన్నమాట, ఇడ్లీ చట్నీ. సో అలా ఇదిగో నేను ఎప్పుడు ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు ఇలా కొంచెం పిండిని, మినపప్పు కొంచెం ఎక్కువ నానబెట్టి ఇలా మినపట్టు కోసం తీసి పెట్టుకుంటాను. అప్పుడప్పుడు అలా మినపట్టు వేసుకుంటాను అనమాట, 1-2 రోజులు డీప్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో. కానీ ఇప్పుడు మాత్రం ఇదిగో ఇలా వడేసేస్తున్నాను. నా కొడుకు తింటాడని కొంచెం పిండితో అలా వడలేసేస్తున్నాను అనమాట. ఇక్కడ స్నానం చేసి వచ్చేసాను అనమాట, చేస్తున్నాను అనమాట వడ. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచుదాం అనుకుంటే బయట వెనకాల చర్చిలో ఎక్కువ సౌండ్స్, అదే సాంగ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్దగా వినిపిస్తుంది అన్నమాట. అందులోనూ క్రిస్టమస్ నెల కదా, సో పాటలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట, అందుకే మ్యూట్ చేసేసా. ఇక్కడ కొంచెమే కాబట్టి పిండి ఇలా చేత్తోనే వేసేస్తున్నా. కవర్ మీద ఒత్తేయకుండా ఇలా మెదువడలాగా ఇలా ఒక పక్క ఫోన్ పెట్టుకొని మీకు చూపిద్దామని ఇదిగో ఇలా చేత్తో వేసేస్తున్నా. ఈ వడలేమో ఈవినింగ్ స్నాక్గా కాదు, డిన్నర్ లాగానే చేసేస్తున్నాను అన్నమాట, డిన్నర్కే. ఎందుకంటే కొంచెం అన్నము అలాగే రసం కూడా ఉన్నాయి, అలాగే ఉప్పు చేప కూడా ఉంది కదా. సో స్నాక్గా చేస్తే అప్పుడు ఈవినింగ్ తిని మళ్ళీ వాడు నైట్కి తినడండి. అందుకే నైట్కి అయితే ఇది కొంచెం తింటాడేమోనని చెప్పేసి డిన్నర్ లాగానే చేసేస్తున్నాను అన్నమాట, డిన్నర్కే. కవర్ పైన తట్టేనాక మామూలుగా కవర్ పైన తట్టేసి ఉండేదాన్ని, వెడలు మామూలు వడల్లాగా. కానీ వీడియో తీసుకుందామని దీన్ని మా అత్తమ్మ అప్పుడు మెదువడ అనేది అన్నమాట.
చాలు, ఎక్కువ వేస్తే మళ్ళీ ఇరుకైపోతాయి కాలవు. అదేంటి డిఫరెంట్గా లోపల నుంచి ఉబ్బి పగిలి పిండి బయట వచ్చిందండి. ఇదిగో ఇలా అన్నిటికీ ఇలా పువ్వుల పైన ఇదిగోండి, అంటే పగిలినట్టుంది. మరి కొంచెం లావు కూడా, లావు వల్ల లేదంటే ఏమో మెత్తగా ఉందనో ఎట్లో ఉబ్బి బయటకు వచ్చినాయి. అన్నిటికే వచ్చిందనమాట. దీనికి వచ్చింది, దీనికి వచ్చింది, దీనికి వచ్చింది, అలా అన్నిటికీ వచ్చింది. ఇక్కడ ఆయిల్ కూడా కొంచెమే వేసుకొని, పిండి కూడా కొద్దిగానే కాబట్టి 4 వడలు వేసి చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ చేస్తే అది డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడద్దు అంటుంటారు కదా హెల్త్ పరంగా. కానీ మనం ఏం పడేయమనుకోండి, మళ్ళీ యూజ్ చేస్తాము. కానీ దేనికైనా మంచిది కదా, కొద్దిగా పిండి కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసి తక్కువ చేసుకుంటున్నా. ఇవి చూసారా, ఫోన్ పట్టుకోకుండా వేసాను సెకండ్ టైము. కొంచెం షేప్ బాగా వచ్చింది కదా. ఇందాకవేమో ఫోన్ పట్టుకొని చేసినట్టు కాబట్టి, అంటే ఫోన్ ఒక పక్క పట్టుకొని ఒక పక్క వేసినాను. ఇదిగో ఇవి పర్లేదులే, ఇవి కూడా బాగానే వచ్చాయి. కానీ ఇప్పుడు ఇవైతే ఇంకా బాగా వచ్చాయి అన్నమాట, ఫోన్ పట్టుకొని చేసినాను కాబట్టి, ఫోన్ పట్టుకోకుండా చేశాను కాబట్టి. ఈ వడలు ఎలా అనిపిస్తున్నాయో తెలుసా, బాదుషా లాగా అనిపిస్తున్నాయి కదండి. ఇదిగో చూసారా, అయిపోయినాయి వడలైతే. పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది పిండి, ఇడ్లీ పిండి కోసం రుబ్బిన మినప్పిండి కాబట్టి లోపల అలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయండి. ఇదండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.